హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో, మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఇది సింగిల్ స్టోరీ అండి. అండ్ ఇది సింగిల్ ఎపిసోడ్. సో, లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది, ఏంటి అనేది విన్న తర్వాత కామెంట్ చేయండి. అండ్ అలాగే హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. సో, చలో. అమ్మా, ఎంతసేపమ్మా? నా కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని రూమ్లో నుంచే అరుస్తుంది మన హీరోయిన్ వర్ష. అయిపోయింది, బాక్స్ కూడా పెట్టేశాను, నువ్వు రెడీ అయితే కిందికి వచ్చే టిఫిన్ వడ్డిస్తాను అని కింది నుంచే అరుస్తుంది వాళ్ళ అమ్మ సులోచన. వస్తున్నాను అని వర్ష కిందికి వచ్చింది. అమ్మ, నాకు టైం లేదు, ఫాస్ట్గా పెట్టు అనగానే అప్పుడే వాళ్ళ డాడీ బెడ్రూమ్లో నుంచి అబ్బబ్బా ఏంటి మీ ఇద్దరు గోలా, పొద్దు పొద్దున్నే సరిగ్గా నిద్రపోనిస్తారా లేదా అని అనుకుంటూ హాల్లోకి వస్తాడు తండ్రి కృష్ణ. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటుంది, ఒక్కగానొక్క కూతురు. టిఫిన్ చేయగానే అమ్మ నేను వెళ్తున్నా బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్ష కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉదయం కాస్త నిశ్శబ్దంగా మారుతుంది. కృష్ణ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా సులోచన ఇంటి పనులు, టిఫిన్ చేయడం, బాక్స్ పెట్టడంలో బిజీ ఉంటుంది. బయటకి చూస్తే ఇది ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కనిపించిన ఆ ఇంటి ప్రతి మూలలో చిన్న చిన్న అపార్థాలు, చెప్పని మాటలు, దాచుకున్న భావాలు మెల్లగా పేరుకుపోతూ ఉంటాయి. ఇక మరోవైపు పల్లెటూరులో స్వామి కుటుంబం పూర్తిగా భిన్నమైన జీవితం గడుపుతుంది. పొలం పనులు, కుటుంబం బాధ్యతలు, తండ్రికి తోడు నీడగా ఉండే కొడుకు, ఇంటి బాధ్యతల మధ్య అతని జీవితం కొనసాగుతుంది. తల్లి సుభద్ర కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండగా చెల్లి మీనా ఇంకా చదువుకుంటూ తన కలల ప్రపంచంలోనే ఉంటుంది. తాతయ్య కోటేశ్వరరావు, నానమ్మ పార్వతమ్మ ఆ ఇంటికి పెద్ద ఆధారం లాగా ఉంటారు. సో మన హీరో పేరు చెప్పలేదు కదా, హీరో పేరు నితిన్. ఈ రెండు కుటుంబాలు బయటికి చూస్తే పూర్తిగా వేరే ప్రపంచంలా కనిపించిన లోపల మాత్రం ఒక పాత సంబంధం ఉంది. అదేంటి అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. సో కాలేజ్లో వర్ష చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి. బయటకు చూస్తే కాస్త సైలెంట్గా, డీసెంట్గా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ మధ్య మాత్రం చాలా జాలీగా ఉంటుంది. అందరితో కలిసిపోతుంది. క్లాస్లో టాప్ కాకపోయినా స్టడీస్లో యావరేజ్ స్టూడెంట్. వర్షకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మౌని మరియు స్నేహ. మౌని ఎప్పుడూ ఫన్నీగా మాట్లాడుతుంది. క్లాస్లో జరిగిన ప్రతి చిన్న విషయం మీద కామెంట్స్ చేస్తూ అందరినీ నవ్విస్తుంది. స్నేహ మాత్రం కాస్త సీరియస్, స్టడీ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వర్ష మాత్రం ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్గా ఉంటుంది, నవ్వుతూనే చదువుకుంటుంది. కాలేజ్లో చాలామంది అబ్బాయిలు వర్షాన్ని నోటీస్ చేస్తారు. ఆమె డీసెంట్గా ఉండటం వల్ల ఆమె బిహేవియర్ నచ్చుతుంది, కొంతమందికి ఇష్టము పెరుగుతుంది. ఒక 2 సార్లు కొంతమంది అబ్బాయిలు ఆమెకి ప్రపోజ్ కూడా చేశారు. కానీ వర్ష వాటిని చాలా సింపుల్గా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఆమెకి రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. తన ఫోకస్ చదువు, కెరీర్, ఫ్యామిలీ మీదే ఉంటుంది. బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం ఫ్యామిలీతో ఉన్న ఎమోషనల్ బాండ్ ఆమెని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాలేజ్ లైఫ్లో వర్షకి చిన్న చిన్న ఫ్రెండ్షిప్లు, క్లాస్ టెన్షన్స్, అసైన్మెంట్స్, ఫెస్ట్ ఇలా నార్మల్ స్టూడెంట్ లైఫ్ ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన వర్ష ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు చదువుకొని డిన్నర్ చేసేసి హ్యాపీగా పడుకుంటుంది. ఆ తర్వాత రోజులు కూడా వర్షకి నార్మల్గానే గడుస్తాయి. ఉదయం కాలేజ్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడం, అప్పుడప్పుడు అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, ఇలా జీవితం ప్రశాంతంగానే సాగిపోతూ ఉంటుంది. కానీ ఒకరోజు కాలేజ్లో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు కోసం స్టూడెంట్స్ అందరూ ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి అని హెచ్ఓడి చెప్తాడు. దాంతో అందరూ ఎక్సైటెడ్ అవుతారు. మౌని అయితే టూర్కి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యి ఫుల్ హడావిడి చేస్తుంది. స్నేహ మాత్రం ప్రాజెక్టు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వర్ష కూడా మొదట నార్మల్గానే తీసుకుంటుంది. కానీ వాళ్ళు వెళ్ళబోయే గ్రామం పేరు వినగానే ఎందుకో ఒకసారి ఆలోచనల్లో పడుతుంది. సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన వర్ష ఎప్పటిలాగే ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. సులోచన టీ తీసుకొచ్చి ఏంటి ఈరోజు కాలేజ్ ఎలా జరిగింది అని అడిగింది. సులోచన. వర్ష సంతోషంగా సోఫాలో కూర్చుంటూ కాలేజ్లో జరిగింది గుర్తొచ్చి అమ్మ నెక్స్ట్ వీక్ మా కాలేజ్ వాళ్ళు ఫీల్డ్ విజిట్కి తీసుకెళ్తున్నారమ్మా అంది. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకున్న కృష్ణ కూడా అది విని అవునా, ఎక్కడికి వెళ్తున్నారు అని మామూలుగానే అడిగాడు. కృష్ణ ఏదో ఏదో చెప్పారు నాన్న అని గుర్తొచ్చింది అని నిర్లక్ష్యంగా ఆ ఊరు పేరు చెప్పింది.
ఆ ఊరు పేరు వినగానే కృష్ణ చేతిలో ఉన్న కప్పు ఒక్కసారి వణికింది. సులోచన మొహం మీద ఉన్న నవ్వు క్షణంలో మాయమైపోయింది. హాల్లో కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వర్షకి ఏం అర్థం కాలేదు. ఏమైంది డాడీ అని అడిగింది. ఎందుకు ఒక్కసారి అలా అయిపోయారు అని అడిగింది. కృష్ణ వెంటనే తేరుకొని ఏం లేదు, కాఫీ వేడిగా ఉంది అనే విషయం మార్చేశాడు. కానీ అతని గొంతులో తడబాటు స్పష్టంగా కనిపించింది. వర్ష గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె తన రూంలోకి వెళ్ళిపోయింది. వర్ష వెళ్ళగానే సులోచన నెమ్మదిగా కృష్ణ వైపు చూసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేరుని ఇలా వింటాను అని అనుకోలేదండి. ఆ రోజు జరిగింది ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది. సులోచన కళ్ళల్లో బాధ మెరిసింది. నేను కూడా అనుకోలేదు అన్నాడు కృష్ణ. వర్షాన్ని పంపడం మంచిదేనా అని సులోచన ఆందోళనగా అడిగింది. కృష్ణ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. అతనికి కూడా కళ్ళ ముందు ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు మెదిలాయి. కృష్ణ ఆలోచించి వెళ్ళని, అయినా మనకి బంధువులు ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య మావయ్య అని. తనకేం తెలుస్తుంది? వాళ్ళు కూడా ఒక స్టూడెంట్లా అని అనుకుంటారు. కానీ తనకి కూడా తెలియదు కదా. ఇప్పుడు మనం వెళ్ళొద్దు అని అంటేనే తనకి ఇంకా డౌట్ వస్తుంది. కాబట్టి నువ్వు ఇవన్నీ తన దగ్గర డిస్కస్ చెయ్యకు అని చెప్పి ఇద్దరు కూడా తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. సులోచన పడుకుంది అన్న మాటే కానీ తనకి నిద్ర కరువైంది. ఆ రోజు జరిగిన సంఘటనలు. లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకుంది. కృష్ణ మాత్రం కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ రోజుకి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా ఇలాగే సాయంత్రం అయింది. తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిన క్షణం నుంచి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. తండ్రి కోటేశ్వరరావు కోపంతో ఊగిపోయాడు. తల్లి పార్వతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కనిపించినా తన కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. భర్త మాటకి ఎదురు చెప్పలేకపోయింది. తాను ప్రేమించిన వ్యక్తి కృష్ణ అని చెప్పిన క్షణం నుంచి అందరూ చూపుల్లో తను పరాయి మనిషిలా మారిపోయింది. అందరూ చెప్పి చూశారు, వద్దు, మంచి అబ్బాయి దొరుకుతాడు, చూసి పెళ్లి చేస్తామని. అయినా వినలేదు. కొన్ని రోజులు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచారు. కానీ ఒకరోజు ఇంట్లో అందరూ ఎక్కడికో వెళ్ళారు. ఆ టైంలోనే సులోచన అన్నీ ఆలోచించుకొని ప్రేమించిన మనిషిని వదులుకోలేక తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని జీవితాంతం బాధపడే కంటే ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని కృష్ణతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంటికి వచ్చి ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతున్న వీళ్ళకి పెళ్లి చేసుకొని వచ్చిన కృష్ణ సులోచన కనిపించారు. వాళ్ళని చూసిన ఆ క్షణం కోటేశ్వరరావు మనసు ముక్కలైపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాన్న అని దగ్గరకు వస్తున్న కూతుర్ని అక్కడే ఆగమని చెప్పి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికొచ్చారు? ఈ ఇంట్లో ఇక మీకు చోటు లేదు, వెళ్ళిపోండి అని తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. తను ఎంత బ్రతిమలాడినా ఎంత ఏడ్చినా ఎవరి మనసు కరగలేదు. తన ప్రేమ తప్పు కాదని, కృష్ణ మంచి వ్యక్తి అని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మాటలు వినే పరిస్థితిలో ఎవరూ లేరు. అన్నిటికంటే ఎక్కువగా బాధ పెట్టింది తన అన్నయ్య స్వామి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న అన్నయ్య ఈ రోజు మాత్రం తల వంచుకొని నిలబడ్డాడు. తండ్రి కోపం ముందు అతను కూడా నిస్సహాయుడైపోయాడు. అన్నయ్య అని ఒక్కసారి పిలిచినా అతను తలెత్తి చూడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె మౌనం ఆమె గుండెని ముక్కలు చేసింది. చివరికి చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ తీసుకొని ఇంటి గుమ్మం దాటిన క్షణం ఇప్పటికీ మర్చిపోలేదు. తల్లి ఏడుస్తుంది. తండ్రి కోపంగా నిలబడి ఉన్నాడు. కానీ తనని ఆపే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. ఆ రోజు ఆ ఇంటి గుమ్మం దాటిన ఆమె మళ్ళీ ఆ ఇంటి వైపు తిరిగి చూడకూడదని నిర్ణయించుకుంది. అదే జ్ఞాపకాలు ఇప్పుడు సులోచన కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ రోజు పడిన గాయం మాత్రం ఇంకా మానలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ గతం వర్షను అదే దారిలో మాత్రమే తీసుకెళ్తుంది. మరుసటి రోజు ఉదయం వర్ష చాలా ఎగ్జైటెడ్గా నిద్ర లేచింది. ఫీల్డ్ విజిట్ కోసం కావాల్సిన అన్ని వస్తువులు ముందు రోజే సర్ది పెట్టుకుంది. బట్టలు, కావాల్సిన థింగ్స్ అన్నీ. సులోచన కూడా వేకువజామునే లేచి కూతురికి ఇష్టమైన టిఫిన్ చేసి ప్రయాణంలో తినడానికి కొన్ని స్నాక్స్ కూడా బ్యాగ్లో పెట్టింది. కృష్ణ బయటికి మాత్రం మామూలుగా కనిపిస్తున్నా మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన ఉంది. ఏం జరుగుతుంది అని. కానీ వర్షకి అది కనిపించకుండా తెలియనీయకుండా నవ్వుతూ జాగ్రత్తలు చెప్పాడు. తల్లిదండ్రులకి బాయ్ చెప్పి వర్ష కాలేజ్కి బయలుదేరింది. కాలేజ్కి చేరేసరికి అప్పటికి మౌని, స్నేహతో పాటు మిగతా స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు.
కొద్దిసేపటికి బస్సు బయలుదేరింది. మొదట్లో అందరూ తమ తమ ఫోన్లలో బిజీగా ఉన్నారు, కానీ ఆ తరువాత నగరం దాటి పచ్చని పొలాలు, కొండలు, చెట్లు కనిపించడం మొదలయ్యాక ఒక్కొక్కరిలో ఉత్సాహం పెరిగింది. చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించింది. మౌని అయితే మాత్రం కిటికీ దగ్గర కూర్చొని ప్రతి దృశ్యానికి కమెంట్స్ చేస్తూ అందరినీ నవ్వించింది. వర్ష మాత్రం ఆ ప్రకృతి అందాలని చూస్తూ తెలియని ప్రశాంతతని అనుభవించింది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత గ్రామానికి చేరుకున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి, నగర జీవితానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం. వర్షతో పాటు మిగతా స్టూడెంట్స్ కూడా ఆ ఊరి అందాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ ఆ క్షణాలని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఆ ఊరి పెద్ద ఆయన కోటేశ్వరరావు అక్కడికి వచ్చారు. ఊరిలో అందరికీ గౌరవనీయుడైన పెద్ద వ్యక్తి కావడంతో ఆయన మాటకి చాలా గౌరవం ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్తో వస్తున్నారని ముందే తెలుసుకొని వాళ్ళ కోసం ఉండే ఏర్పాట్లు అన్నీ స్వయంగా ఆయన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఉండటానికి గదులు, తాగునీరు, భోజనం, ప్రాజెక్టుకే కావాల్సిన సమాచారం ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకున్నాడు. స్టూడెంట్స్ అందరినీ ఆప్యాయంగా పలకరించిన కోటేశ్వరరావు, మీరిక్కడ ఉన్నన్ని రోజులు ఇది మీ ఊరు అనుకొని ఉండండి. ఏ అవసరం వచ్చినా ఒక్క నిమిషం ఆలోచించకుండా, మొహమాట పడకుండా మాతో చెప్పండి అని అన్నాడు. ఆయన మాటల్లోని ఆత్మీయత అందరికీ నచ్చింది. వర్షాకి కూడా ఆయనని చూస్తుంటే ఎందుకో ఒక వింత అనుభవం ఉంది అని అనిపించింది, కానీ దానికి కారణం మాత్రం ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే కోటేశ్వరరావు తన మనవడిని పిలిచాడు. ఇతను నా మనవడు నితిన్, చదువుకున్నవాడు. మీ ప్రాజెక్టుకి కావలసిన విషయాలన్నీ అతనికి తెలుసు. మీరిక్కడ ఉన్నన్ని రోజులు మీకు హెల్ప్ చేస్తాడు అని పరిచయం చేశాడు కోటేశ్వరరావు. నితిన్ అందరికీ మర్యాదగా హాయ్ చెప్పాడు. పల్లెటూరులో పెరిగిన అతని మాటల్లో ప్రవర్తనలో మంచి ఆత్మవిశ్వాసం కనిపించింది. గ్రామం గురించి, వ్యవసాయం గురించి, అక్కడ ప్రజల జీవన విధానం గురించి అతనికి మంచి అవగాహన ఉండే ఉంటుంది. ఎందుకు అంటే అతను పల్లెటూరులో పుట్టి పెరిగాడు కాబట్టి. అందుకే లెక్చరర్లు కూడా స్టూడెంట్స్కి అతని సహాయం తీసుకోమని చెప్పారు. మౌని అయితే నితిన్ని చూసి స్నేహ చెవిలో, మన ప్రాజెక్టుకి గైడ్ అంట వచ్చేసాడు చూడు అని మెల్లగా చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. వర్ష మాత్రం ఏం మాట్లాడకుండా నితిన్ వైపు ఒకసారి చూసింది. అదే సమయంలో నితిన్ చూపు కూడా వర్ష మీదే పడింది. ఇద్దరు క్షణం పాటు ఒకరినొకరు చూసుకొని వెంటనే చూపులు తిప్పుకున్నారు. ఆ చిన్న క్షణం అప్పటికి ఎవరికీ పెద్దగా ఏం అనిపించలేదు, కానీ అదే పరిచయం ముందు ముందు వాళ్ళ జీవితాలని ఎంత మార్చబోతుందో వాళ్ళకి కూడా తెలీదు. ఆ రోజు సాయంత్రం వర్ష ఎప్పటిలాగే తన అమ్మకి ఫోన్ చేసింది. ఊరు ఎంత బాగుందో, చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, అక్కడి ప్రజల ఆప్యాయత గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పింది. తల్లికి కోటేశ్వరరావు అనే ఊరు పెద్ద స్వయంగా వాళ్ళ బాధ్యత తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని చెప్పింది వర్ష. అంతేకాకుండా ఆయన మనవడు నితిన్ తమ ప్రాజెక్టుకి గైడ్గా ఉంటూ చాలా హెల్ప్ చేస్తున్నాడని కూడా చెప్పింది. ఆ మాటలు విన్న సులోచన గుండె ఒక్కసారిగా బరువెక్కింది. వర్ష చెబుతున్న ప్రతి విషయం తనకి పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తుంది. తను చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, తన తండ్రి తనని ఎలా చూసుకునేవాడో, ఎప్పుడూ అందరినీ తన కుటుంబంలా చూసుకునే మనిషే. చిన్నప్పుడు తను కూడా ఆ ఇంట్లో ఇలాగే అందరి ప్రేమని పొందింది. ఇప్పుడు తన కూతురు అదే ఇంటి గురించి, అదే మనుషుల గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతుంటే ఆమె మనసులో తెలియని బాధ మొదలైంది సులోచనకి. కృష్ణ కూడా పక్కనే కూర్చొని ఆ మాటలు వింటున్నాడు. బయటికి మాత్రమే అలా కనిపిస్తున్నాడు, కానీ లోపల మాత్రం ఎన్నో భావాలు పోరాడుతున్నాయి. తన కూతురు ఇప్పుడు తన గతంతోనే నడుస్తుందని అతనికి తెలుసు, కానీ ఆమెకి నిజం చెప్పలేడు. ఎందుకంటే ఇప్పుడే ఏదైనా చెబితే ప్రశ్నలు మొదలవుతాయి. ఏం జరిగింది, ఎందుకు దూరంగా ఉన్నారు అని. సో అందుకే ఇద్దరు మౌనంగా వర్ష చెప్పే మాటలు వింటూ ఉండిపోయారు. మరోవైపు గ్రామంలో నితిన్, వర్ష పరిచయం కూడా నెమ్మదిగా పెరగడం మొదలైంది. కానీ ఇద్దరికీ క్షణం కూడా పడదు. టామ్ అండ్ జెర్రీ లాగా. మొదట అది కేవలం ప్రాజెక్టుకి సంబంధించిన మాటల వరకే పరిమితమైంది. ఏ ప్రాంతంలో సర్వే చేయాలి, ఎవరిని కలవాలి, ఏ సమాచారం ఉపయోగపడుతుంది అనే విషయాల్లో నితిన్ వాళ్ళకి సహాయం చేసేవాడు. వర్ష కూడా అతన్ని మిగతా వాళ్ళతో ఎలా ఉండేదో అలాగే ఉండేది, మర్యాదగా చూసేది. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య చిన్న చిన్న సంభాషణలు మొదలయ్యాయి. వర్ష ఏమో సిటీ లైఫ్ ఎలా ఉంటుందో తను చెప్పడం, నితిన్ పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో నితిన్ చెప్పడం.
ఒకరి ప్రపంచం గురించి ఇంకొకరు ఆసక్తిగా తెలుసుకోవడం మొదలైంది. మౌని అయితే అప్పుడప్పుడు వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ నవ్వించేది. నితిన్కి వర్షలో నచ్చింది ఆమె అనుకువ. సిటీలో పెరిగిన అహంకారం అనేదే లేకుండా అందరితో బాగా కలిసిపోవడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. వర్షకి నితిన్లో నచ్చింది అతని బాధ్యత. ఊరి వాళ్ళందరూ అతన్ని గౌరవించడం, పెద్దలతో మాట్లాడే తీరు, కుటుంబం పట్ల ఉన్న ప్రేమ ఆమెని ఆకట్టుకున్నాయి. అయితే ఇద్దరికీ తెలియని విషయం ఒకటే, వాళ్ళు కొత్తగా పరిచయం అవుతున్న ఇద్దరు మనుషులు మాత్రమే కాదు, విధి చాలా సంవత్సరాల క్రితమే వారి మధ్య ఒక బంధాన్ని రాసిపెట్టింది. ఆ బంధం గురించి నిజం బయటపడే రోజు దగ్గర పడుతుంది. కానీ అప్పటి వరకు వర్ష, నితిన్ ఇద్దరు ఒకరినొకరు కేవలం మంచి స్నేహితులుగానే అనుకుంటున్నారు. కానీ అదే స్నేహం ముందు ముందు వాళ్ళ లైఫ్లో ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో మాత్రం తెలియదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నితిన్ వాళ్ళకి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏది కావాలన్నా తెచ్చిపెట్టడం, గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకు అవసరమైనవి సేకరించడం, ఎక్కడికి వెళ్ళాలన్నా తోడుగా వెళ్ళడం, ఇలా స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి ఫ్రెండ్లా మారిపోయాడు నితిన్. కానీ అందరితో ఒకే విధంగా మాట్లాడుతున్న వర్ష విషయంలో మాత్రం అతని మనసులో తెలియకుండా ఏదో మార్పు మొదలైంది. మొదట్లో వర్ష కూడా మిగతా స్టూడెంట్స్ లాగే తను కూడా ఒకరు అని మాత్రమే అనుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె గురించి చిన్న చిన్న విషయాలు అతని దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుకు వెళ్ళడం, గ్రామంలో ఉన్న పెద్దలతో గౌరవంగా మాట్లాడుతూ, చిన్నపిల్లలతో కలిసిపోయి వాళ్ళతో ఆడుకోవడం, మంచిగా చూసుకోవడం, తనకి తెలిసిన విషయాలని ఫ్రెండ్స్కి ఓపికగా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఆమె మీద అతనికి ఒక ప్రత్యేకమైన అభిమానం పెరగడం మొదలైంది. అసలు తనలో ఈ మార్పు ఎందుకు వస్తుందో నితిన్కే కూడా అర్థం కావట్లేదు. ఉదయం లేచిన తర్వాత కూడా ఈరోజు వర్షాన్ని కలుస్తాననే ఆలోచన రావడం, ఏదైనా కొత్త విషయం తెలిసినా ముందు ఆమెకి చెప్పాలనిపించడం, ఆమె నవ్వితే తనకి తెలియకుండానే సంతోషంగా అనిపించడం, ఇవన్నీ తనలో కొత్తగా కనిపించాయి. కానీ దాన్ని ప్రేమ అని చెప్పుకునేంత ధైర్యం మాత్రం అతనికి ఇంకా రాలేదు. మరోవైపు వర్ష మాత్రం ఇవేమీ గమనించలేదు. ఆమె దృష్టిలో నితిన్ ఒక మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు అంతే. అతనందరికీ ఎలా సహాయం చేస్తున్నాడో తనకి అలాగే సహాయం చేస్తున్నాడని మాత్రమే అనుకుంది. అతనితో మాట్లాడడం, సరదాగా నవ్వుకోవడం, ప్రాజెక్టు విషయాలు డిస్కస్ చేయడం ఆమెకి చాలా నార్మల్గా అనిపించేది కూడా. నితిన్ తన గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాడనే విషయం ఆమె కూడా గ్రహించలేకపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండగా వర్ష ప్రతిరోజు రాత్రి ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు జరిగిన విషయాలన్నీ తన అమ్మా నాన్నలతో చెప్పుకునేది. గ్రామంలో చూసిన కొత్త విషయాలు, ప్రాజెక్టు కోసం సేకరించిన సమాచారం, మౌని చేసిన అల్లర్లు, నితిన్ వాళ్ళకి చేస్తున్న హెల్ప్, అన్నీ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పేది. వర్ష మాటలు వింటుంటే సులోచన, కృష్ణ ఇద్దరికీ ఆనందంగా అనిపించేది. అదే సమయంలో ఒక తెలియని భయం కూడా వాళ్ళ మనసులో చోటు చేసుకునేది. ఎందుకంటే ఆమె చెబుతున్న ప్రతి విషయం వాళ్ళని మళ్ళీ గతం వైపు తీసుకెళ్తుంది. ఇక ప్రాజెక్టు ఫైనల్కి చేరుకుంది. స్టూడెంట్స్ అందరూ కలిసి చాలా కష్టపడి వర్క్ చేశారు. నితిన్ కూడా చివరి రోజు వరకు వాళ్ళతోనే ఉండి అన్ని విధాలా సహాయం చేశాడు. కానీ ప్రాజెక్టు పూర్తవుతుందనే ఆనందం కంటే వర్ష వెళ్ళిపోతుందనే ఆలోచనే నితిన్ని ఎక్కువగా బాధ పెట్టేసింది. ఇన్ని రోజులుగా ప్రతిరోజు చూసిన ముఖం ఇక కనిపించదని భావన అతని మనసులో కాలిని సృష్టించింది. అయినా బయటికి మాత్రం ఏమీ తెలియనీయకుండా మామూలుగానే ప్రవర్తించాడు. ప్రాజెక్టు పూర్తయ్యాక కాలేజ్ హెచ్ఓడి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈసారి ఫీల్డ్ ప్రాజెక్టు చాలా బాగా జరిగింది. అందుకే చివరి రోజు అందరికీ సన్మానం ఏర్పాటు చేస్తున్నాం. స్టూడెంట్స్తో పాటు వారి పేరెంట్స్ కూడా రావాలి అని చెప్పాడు. ఆ విషయం విన్న వర్ష చాలా సంతోషపడింది. వెంటనే సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి, అమ్మ, డాడీ మీరు తప్పకుండా రావాలి, అందరి పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే కృష్ణ, సులోచన ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ కంగారు స్పష్టంగా కనిపించింది. మేం రాకపోతే కుదరదా అమ్మా అని సులోచన మెల్లగా అడిగింది. ఎందుకమ్మా అలా అడిగావు? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అందరూ అడిగినప్పుడు నేనేం ఆన్సర్ చేయాలి? కాలేజ్ ఫంక్షన్ కదా, అందరి అమ్మా నాన్నలు వస్తున్నారు అంది. కృష్ణ కూడా వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సిన ప్రదేశం ఎవరిదో, అక్కడ ఎవరు ఉంటారో, అక్కడికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అతనికి బాగా తెలుసు. వర్ష మాత్రం వదలలేదు. నిజం చెప్పండి,
ఎందుకు రావాలని అనుకోవడం లేదు అని అడిగింది మళ్ళీ. అప్పుడిద్దరూ ఏదో పని ఉందని, ఆఫీస్ బిజీ వర్క్ ఉందని, లీవ్ ఇయ్యట్లేదని, హెల్త్ బాగోలేదని రకరకాల కారణాలు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వర్షకి అవేమీ నమ్మశక్యంగా అనిపించలేదు. ఇది నా కాలేజ్ లైఫ్లో ముఖ్యమైన రోజు. అందరి ముందు నేను ఒక్కదానిగా నిలబడాలా? రేపు ఎవరు అడిగినా మీ పేరెంట్స్ రాలేదా అని అడిగితే నేనేమని చెప్పాలి అని అడిగింది. ఆ మాటలో బాధ ఉంది, నిరాశ ఉంది. ఆమె గొంతు విన్న సులోచన మనసు కరిగిపోయింది. వర్షకి నిజం చెప్పలేదు. రాకపోతే ఆమె మనసు నొచ్చుకుంటుంది. వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలీదు. ఏం చేయాలో ఇద్దరికి అర్థం కాలేదు. ఆ రాత్రి చాలాసేపు కృష్ణ సులోచన మాట్లాడుకున్నారు. వెళ్ళకపోతే వర్ష బాధపడుతుంది, వెళ్తే ఏళ్ళుగా దూరంగా ఉంచిన జ్ఞాపకాలు మళ్ళీ ఎదురవుతాయని అనుకొని చివరికి కృష్ణ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి, అంతా మారిపోయి ఉంటుంది, మనం వెళ్దాం వర్ష కోసం అని, ఏదైతే అది జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ డే రెడీ అయి బయలుదేరారు ఊరికి. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో అనేది వాళ్ళకి కూడా తెలీదు. మెల్లగా స్టార్ట్ అయ్యారు. తన ఊరు తనకే కొత్తగా కనిపిస్తుంది. 20 సంవత్సరాల తర్వాత అంతా కొత్తగా మారిపోయింది. వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ముందుగా అతనికి ఇంకా నితిన్కి సన్మానం చెయ్యాలనుకున్నారు. ప్రాజెక్ట్లో బాగా చేసిన వాళ్ళు పేరెంట్స్, కాలేజీ యాజమాన్యం సన్మానించాలని అనుకున్నారు. అందులో వర్ష పేరెంట్స్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కోటేశ్వరరావు చూసిన తర్వాత తన మనసుకి సంతోషంగా అనిపించింది సులోచనకి. కానీ తనని వాళ్ళ తండ్రి అక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చాలా భయపడుతుంది. కానీ అంతకుముందు కూడా కొన్నిసార్లు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అంతకుముందు కూడా కొన్నిసార్లు కోటేశ్వరరావు తన కూతుర్ని తలుచుకొని బాధపడేవాడు. చూడాలి అని అనిపించినా తను ఎక్కడుందో తెలియదు. ఇంకా కోపంలో ఆ క్షణం తిట్టి పంపించాడు. కానీ చాలా ఒంటరిగా కూర్చొని బాధపడేవాడు. తరువాత తన కోసం వెతికించాడు చాలా చోట్ల, కానీ ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మరి దగ్గరికి తీసుకుంటాడా లేదా అనేది తెలీదు. చూద్దాం మరి. ఇంకా అందరూ ఫస్ట్ ప్రాజెక్టు మంచిగా చేసిన స్టూడెంట్స్కి కోటేశ్వరరావు నుంచి చిన్న సర్టిఫికేట్స్ ఇప్పించారు. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇప్పుడు వర్ష టర్న్. నెక్స్ట్ వర్ష అలాగే విత్ పేరెంట్స్ అని పిలవగానే, అలాంగ్ విత్ పేరెంట్స్ అని పిలవగానే స్టేజ్ పైకి వస్తుంది. ముందు వర్ష వచ్చింది. కోటేశ్వరరావు వర్షని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత వర్ష వెనకాలే వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. వాళ్ళని చూడగానే అప్పటి వరకు ఉన్న కోటేశ్వరరావు ముఖంలో నవ్వు మాయమైంది. ఫస్ట్ చూసి తను షాక్ అయ్యాడు. కానీ వీళ్ళు మాత్రం భయపడుతున్నారు ఎలా రియాక్ట్ అవుతాడు అని. కోటేశ్వరరావు సర్టిఫికేట్ పట్టుకొని చూస్తున్నాడు కానీ ఇవ్వట్లేదు. దాంతో వర్ష అంకుల్ అని పిలిచింది. ఒక్కసారి కోటేశ్వరరావు ఈ లోకంలోకి వచ్చి అంకుల్ అని పిలిచిన వర్ష వైపు చూశాడు. అంకుల్ కాదు తల్లి, తాతయ్య అని పిలువు అని కృష్ణ ఇంకా అని పిలువు అనగానే కృష్ణ ఇంకా సులోచన ఇద్దరు ఒక్కసారి షాక్ అయ్యారు. షాక్ అయ్యి ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇవ్వగానే తీసుకొని వెళ్ళిపోయారు. కోటేశ్వరరావు వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా తొందరగా అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకున్నారు. వర్ష, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది తల్లి, నువ్వంతా చూసుకొని ఫ్రెండ్స్తో కలిసి వచ్చేయి అని వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. దాంతో వర్ష కూడా ఈమె అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ముందు నుంచే వర్క్ ఉంది, రాను అని, తన కోసం మాత్రమే వర్క్ వదిలేసి వచ్చారని తనకి తెలుసు. అందుకే తను ఇంకా ఓకే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళగానే కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోవడానికి కార్ దగ్గరికి వెళ్తుంటే కోటేశ్వరరావు గారు సుచి అని పిలిచాడు. దాంతో తన అడుగు ఆగిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు చిన్నప్పుడు సుచి అని పిలుస్తుండేవారు. ఇంకా ఈ నాన్న మీద కోపం పోలేదా తల్లి? ఆ రోజు ఏదో బాధలో అంటే వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఎందుకన్నానా అని నరకం చూశానమ్మా. ఎప్పుడు కూడా ఈ నాన్నని క్షమించలేవా తల్లి? చూసి కూడా చూడనంటే వెళ్ళిపోతున్నావు అని అడగగానే నాన్న అని సులోచన వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేసింది. 20 సంవత్సరాల తన బాధనంతా తీసేసింది ఏడ్చి. సరే తల్లి, మన ఇంటికి వెళ్దాం రా తల్లి అనగానే సులోచన కృష్ణ వైపు చూసింది. అప్పుడు కోటేశ్వరరావు, క్షమించండి అల్లుడు గారు, కూతురు మీద ప్రేమ చంపుకోలేక ఊరిలో పరువు పోతుంది అని క్షణికావేశంలో చేసిన ఆ పనికి 20 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాం. కానీ ఈరోజు ఏ దేవుడు కరుణించాడో నాకు మీరు కనిపించేలా చేశాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే వర్షకి అసలు ఏం అర్థం కావట్లేదు.
ఎందుకంటే తనకు అసలు ఏం తెలియదు, తనకి వీళ్ళందరూ ఉన్నారు, ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంది అని. నితిన్ కూడా అక్కడే ఉన్నాడు, కానీ తనకి తెలుసు ఒక అత్తయ్య ఉంది అని తెలుసు, కానీ వీళ్ళే ఇలా వస్తారు కలుస్తారు, వాళ్ళే తన అత్తయ్య మామయ్య, తను తన మరదలు అని కృష్ణ కూడా ఊహించలేదు. వాళ్ళని అలా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తున్న వాళ్ళని చూసి స్వామి, సుభద్ర, పార్వతమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పార్వతమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది, తన బిడ్డని హత్తుకొని ఏడ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్ని రోజులు తనకి ఎవ్వరు లేరు అని బాధపడుతుండే వర్ష, కానీ ఈరోజు తనకి ఒక అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, ఫ్రెండ్ అని చూసిన అతను తన బావ అయ్యాడని, తనకి ఒక ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకమ్మా నా దగ్గర ఇన్ని రోజులు ఈ విషయం దాచారు, ఎందుకు చెప్పలేదు అని అడిగింది వర్ష. పరిస్థితుల ప్రభావం వల్ల ఏం చెప్పలేకపోయాను అని, తల్లి చెప్తే నువ్వు ఎందుకు గంటేశారు, ఎందుకు తిట్టారు, ఇవన్నీ చెప్పి నీ మైండ్లో నెగిటివ్ చేయడం ఇష్టం లేదు తల్లి అని చెప్పింది. అందుకే ఎప్పుడో విషయం గురించి నీ దగ్గర మాట్లాడలేదు అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. నితిన్ అయితే వర్ష తనకి మరదలని తెలిసి అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకో మరదలు ఆ ఫీలే కొత్తగా ఉంది అతనికి, ఆ ఫీల్ నచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచాయి. లాస్ట్లో కాలేజ్కి వెళ్ళాలి అని, ఇంకా కృష్ణ కూడా ఆఫీస్కి వెళ్ళాలి అని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఉన్నన్ని రోజులు వర్షకి ఇంకా నితిన్కి అస్సలు పడేది కాదు. ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. ఇంకా తెలుస్తాయి కదా బావ మరదల కిల్లి కజ్జాలు ఎలా ఉంటాయో. ఆ తర్వాత ఒకరోజు ఇంకా అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చాలా బోసిగా అనిపించింది. నితిన్కి ఎందుకో ఏదో వెల్తీగా అనిపించింది, కానీ అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తనకి వర్షిని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. వర్షాని, తనతో గడిపిన క్షణాలు, తనతో ఉన్న రోజులు, తనతో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తొచ్చి మనసు ఎందుకో భారంగా మారింది. కానీ ఇక్కడ వర్షకి మాత్రం ఏ ఫీలింగ్ లేదు, నార్మల్గానే ఉంది. ఆ తర్వాత వర్ష ఎగ్జామ్ వల్ల తను బిజీలో ఉంది. ఎగ్జామ్స్ అన్నీ భారీ రాసింది. సులోచన ఊరికి వెళ్దాము అంటే ముందు రాను అని చెప్పింది, కానీ సులోచన బలవంతం మీద వెళ్ళింది. తను వస్తుంది అని తెలిసి నితిన్కి చాలా సంతోషం వేసింది. ఇన్ని రోజులు ఎందుకో మనసు భారంగా ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా ఊపిరి పోసినట్టు అనిపించింది. ఆ రోజు తనే వెళ్ళి పికప్ చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోయాయి హ్యాపీగా. పార్వతమ్మ ఒకరోజు కోటేశ్వరరావుతో వర్షని నితిన్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందండి అని కోటేశ్వరరావుతో తన మనసులో మాటని చెప్పింది. దాంతో ఆయనకి కూడా అలా చేస్తే బాగుండు అనిపించింది, కానీ వాళ్ళ మనసులో ఏముందో మనకి తెలియదు కదా అన్నాడు. దాంతో పార్వతమ్మ కూడా ఏం మాట్లాడలేదు. ఆమె మనసులో మాటని తన కూతురు సులోచనతో అన్నది, కానీ దానికి ఆమె కూడా బాగుంటుంది, తన కూతుర్ని ఎవరో ఇంటికి వచ్చి తనకి దూరంగా ఉండే బదులు తన అన్నయ్య ఇంట్లో తన మేనల్లుడికి ఇస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని అనుకుంది. ఆ మాటని తన భర్త కృష్ణతో చెప్పింది, కానీ దానికి అతను నా ఇష్టంతో పని లేదు కదా, వర్షకి నచ్చాలి కదా, తనని మనమైతే బలవంతం చేయలేం కదా అని చెప్పాడు. దాంతో ఒకసారి అడుగుదామండి అని అంది, కానీ ఎలా అడగాలో అర్థం కాలేదు. నితిన్ని అడగలేదు ముందే, ఎందుకు అంటే వర్షకి ఇష్టం లేదు అంటే మళ్ళీ బాగుండదు, తన ఇష్టాన్ని బట్టి అడగొచ్చు అనుకున్నారు. అలా అయినా ఎవరిని అడిగినా ఫీల్ అవుతారు, అందుకే ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుదామని అనుకున్నారు. దాంతో స్వామితో, సుభద్రతో కూడా ఈ విషయం మాట్లాడి వాళ్ళకి కూడా ఓకే అన్నాక ఆ తర్వాత ఒకరోజు వర్షాని నితిన్ని కూర్చోబెట్టి అడిగారు. దాంతో నితిన్ ఏం మాట్లాడలేదు, కానీ వర్ష నాకు ఆ ఒపీనియన్ లేదు అని చెప్పింది. దాంతో నితిన్ చాలా ఫీల్ అయ్యాడు. ఎన్ని రోజులు తనకి ఎందుకు అలా అనిపించిందో అర్థమైంది, కానీ ఈరోజు వర్ష మనసులో మాటని చెప్పగానే ఇంకా అప్పుడే చిగురిస్తున్న తన ఫీలింగ్ని మనసులోనే చంపుకున్నాడు. తనతో అంతకు ముందులా మాట్లాడడం మానేశాడు. ఏదో మాట్లాడినా అన్నట్టు మాట్లాడుతున్నాడు అంతే. అలా రోజులు గడుస్తున్నాయి, కానీ తనెన్ని రోజులు ఫ్రీగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడకపోయేసరికి తనకి కూడా చాలా బాధగా అనిపించింది. తన ప్రజెన్స్ని మిస్ అవుతుంది. ఆ రోజు మాట్లాడినప్పటి నుండి మాట్లాడడం మానేశాడు నితిన్. మానేశాడు అంటే నేనంటే తనకి ఇష్టమేనా, నాకు నా ఒపీనియన్ చెప్పగానే ఫీల్ అయి మాట్లాడడం మానేశాడా అని అనుకుంది వర్ష. కొన్ని రోజులు ఆలోచించింది. తనకి కూడా తనలో ఏ విధానంగా చూసినా మంచి కనిపించింది. అందరితో మంచిగా మాట్లాడడం,
పెద్దవాళ్ళని గౌరవించడం, మాట తీరు అన్నీ కూడా తనకి నచ్చి అప్పుడు తనతో మంచిగా మాట్లాడేది ప్రాజెక్ట్ టైంలో. అదంతా కూడా తను గుర్తు తెచ్చుకుంది. ఒకరోజు అందరూ ఏదో తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోయారు. వర్షకి ఇష్టం లేదు వెళ్ళడం. నితిన్ కూడా ఏదో వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. ఈవినింగ్ ఫుల్ వర్షం వస్తుంది. వర్షకి చాలా భయం వేస్తుంది. ఇంట్లో ఒక్కతే ఉంది. వాళ్ళమ్మ వాళ్ళకి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. దాంతో వర్షకి ఇంకా టెన్షన్ ఎక్కువైంది. ఈవినింగ్ ఆ వర్ష ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు అని నితిన్కి కాల్ చేసి, మేము రావడం కుదరనదా నాన్న, తన ఫోన్ కలుస్తలేదు, కొంచెం నువ్వు వెళ్ళి తనకి తోడుగా ఉండు అని అనగానే అప్పుడు తెలుస్తుంది నితిన్కి వర్ష కూడా వెళ్ళలేదు ఉంది అని. సో చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ మధ్యలోకి రాగానే ఫుల్ వర్షం, అస్సలు వెళ్ళడానికి లేదు. ఎలాగోలా ఇంటికైతే చేరుకున్నాడు. ఇంటికి రాగానే డోర్ నాక్ చేయగానే వర్ష వచ్చి డోర్ తీసింది. అప్పటికే తను చాలా భయపడుతుంది. నితిన్ రాగానే వెంటనే వచ్చింది ఎవరో అని కూడా చూడకుండా వెంటనే హక్ చేసుకుంది. ఒక్క నిమిషం ఫ్రీజ్ అయ్యాడు నితిన్. తను హక్ చేసుకోగానే నరాలన్నీ జివ్వమన్నాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. తనకి కూడా డిఫరెంట్గా అనిపించి చూస్తే నితిన్ వెంటనే చేతులు తీసేసి దూరం జరగబోతుంటే నితిన్ వెంటనే తన హ్యాండ్ పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అంటే పూర్తిగా కాన్షియస్లో లేడు. ఏదో లోకంలో ఉన్నట్టు తనని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తను కూడా తన చూపుల్లో బందీ అయిపోయింది. యాక్చువల్గా అయితే తనకి ఇష్టం లేదు అని చెప్పింది. దాంతో నితిన్ తనకి దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇలా చేయగానే వర్ష తనకి అడ్డు చెప్పలేదు. తన కళ్ళలోకి చూస్తూ ఇంకా దగ్గరికి లాక్కొని పెదవులని పట్టుకొని మెల్లగా కిస్ చేయపోయాడు. బావా ప్లీజ్ అంది. కానీ తనకి ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది. నార్మల్గా అయితే తను రెండు పీకుతుందేమో, నితిన్ ఇలా చేస్తున్నాడని అనుకున్నాం. కానీ తను కూడా వేరే లోకంలో విహరించి తనకు అడ్డు చెప్పకుండా సైలెంట్గా ఉండడం, దాంతో తను అంగీకారం తెలుపుతుంది అని నితిన్ కూడా ముందుకు స్టెప్ తీసుకోవడం జరిగింది. వెంటనే కిష్ చేశాడు. బావా ప్లీజ్ వదులు అంటూ గించుకుంది. కానీ నితిన్ వదలకుండా ఇంకా గట్టిగా పెట్టుకున్నాడు. మెల్లగా తన చేతుల్ని కిందికి పోనిస్తూ ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ముద్దు పెడుతున్నాడు. బావా ఏంటిది అంటుంది. కానీ పూర్తిగా దూరం చేయట్లేదు నితిన్ని. తను చేసే వాటికి కవ్వించిపోతుంది. తన ప్రేమలో మునిగిపోతుంది. మెల్లగా తనని గోడకు లాక్ చేసి ముద్దలోని గాఢతని పెంచుతూ మొత్తానికి తనని ఎటూ కదలకుండా లాక్ చేశాడు. బావా వద్దులు బావా ప్లీజ్ అనగానే వదిలి తనని అలాగే చేతుల్లోకి ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. బావా ఏం చేస్తున్నావు? డోర్ ఎందుకు పెడుతున్నావు? ఇలా చేయడం తప్పు. మనకి ఇంకా పెళ్ళి కాలేదు. ప్లీజ్ బావా కావాలంటే పెళ్ళి చేసుకొని అప్పుడు ఇలా చేద్దాం. కానీ ఇప్పుడు వద్దు బావా ప్లీజ్ అంటుంటే కూడా నితిన్ ఇంకా అదే మైకంలో ఉండి వర్ష వద్దు అని వారిస్తుంటే కూడా వినకుండా తనని గట్టిగా పట్టుకొని లాగి ఎత్తుకొని మంచం మీద పడేశాడు. తనకి కూడా చాలా కొత్తగా ఉంది. ఆ ఫీలింగ్ నచ్చుతుంది. కానీ మనసు వద్దు అని వారిస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక గట్టిగా చెంప మీద కొట్టింది వర్ష. వెంటనే ఈ లోకంలోకి వచ్చిన నితిన్ తను ఉన్న పొజిషన్ చూసి ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. వెంటనే లేచి ఐమ్ సారీ వర్ష, ఐమ్ రియలీ సారీ, నాకే తెలియకుండా ఇలా అయిపోయింది అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వర్ష తన చేయి పట్టుకొని ఆపేసింది. దాంతో తిరిగి చూశాడు నితిన్. తనకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో దాంతో ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాడు. వర్ష దగ్గరకు వచ్చి తన కళ్ళలోకి చూసి ఐ లవ్ యూ బావా అని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టింది. ఊహించని పరిణామానికి నితిన్ షాక్ అయ్యాడు. ఇన్ని రోజులు నేను ఒక ఫ్రెండ్లానే చూశాను. కానీ ఎప్పుడైతే ఇంట్లో అడిగారో నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడే నాకు అర్థమైంది బావా. పెళ్ళి చేసుకుందామా అని అడిగింది. అని చిన్న స్మైల్ ఇచ్చాడు. బికాజ్ తను ఇంకా అదే షాక్లో ఉన్నాడు. అలానే కబుర్లు చెప్పుకుంటూ మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేయకుండా వాళ్ళున్న రూమ్ మాత్రమే క్లోజ్ చేసుకొని పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వర్షం లైట్గా తగ్గడంతో అందరూ ఇంటికి చేరుకున్నారు. డోర్ వేసి ఉండకపోవడంతో అందరూ ఒకరు మొహాలొకరు చూసుకొని లోపలికి వెళ్ళి చూస్తే వర్ష ఎక్కడా కనిపించలేదు. తీరా నితిన్ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది. దాంతో నితిన్ ఉన్నాడు కానీ వర్ష లేదనుకున్నారు. భయంతో వెళ్ళి డోర్ కొట్టగానే ముందు వర్షకి మెలకు వచ్చి లేచింది. లేచి తను ఎక్కడుందో చూసుకొని నైట్ జరిగింది ఒక్క నిమిషం తన కళ్ళ ముందు మెదిలింది. ఏం జరిగిందో గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ నితిన్ని చూస్తూ ఉంది. ఇంతలో మళ్ళీ డోర్ శబ్దం రాగానే ఈ లోకంలోకి వచ్చి బావా లే బావా అని లేపింది.
ఏంటి ఏమైంది అని అడగగానే డోర్ వైపు చూపించింది. దాంతో ఇద్దరు కంగారు పడుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు. దాంతో అక్కడున్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయి చూశారు. 1 మినిట్ అలాగే ఉండిపోయారు. మళ్ళీ పార్వతమ్మ తేరుకొని, హోరి పడుద్దాయలు, పెళ్లి చేసుకోండ్రా అంటే ఇష్టం లేదు అని నాటకాలు ఆడారు అని ఇద్దరు చెవులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి, ఏమయ్యోయ్ పంతులు గారికి ఫోన్ చేయండి, ముహూర్తాలు పెట్టండి, మనం లేట్ చేస్తే ఇంకా మన చేతిలో మనవన్నో మనవరాలనో పెట్టేలా ఉన్నారు అనకని అందరూ నవ్వారు. పంతులు గారికి కాల్ చేసి పిలిపించి ముహూర్తం పెట్టారు. దాంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. తర్వాత శోభనం ఏర్పాటు చేశారు. ఆ రోజు నితిన్ టెన్షన్ చూడాలి. అప్పుడేమో ఏదో బయట వర్షం, ఇంట్లో అమ్మాయి వచ్చి హక్ చేసుకోవడం అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇంతలోనే వర్ష సిగ్గుపడుతూ పాల గ్లాస్ చేతిలో పట్టుకొని వచ్చింది. నితిన్ ఎంతకీ తనని దగ్గరికి తీసుకోకపోవడంతో తనే వెళ్ళి నితిన్ని హక్ చేసుకొని, ఏమైంది బావా టెన్షన్గా ఉన్నావు అని అడగగానే ఏం లేదు అన్నాడు. దాంతో తనే వెళ్ళి హక్ చేసుకొని నితిన్ టెన్షన్ అంతా పోగొట్టేసింది. అలా ఆ రోజు పెద్దల సమక్షంలో ఇద్దరు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఒక్కటయ్యారు. సో తర్వాత అందరూ హ్యాపీ. సో ఈ స్టోరీ ద్వారా చెప్పాలనుకుంది ఏంటి అంటే, చిన్న చిన్న వాటికి బంధాల్ని వదులుకుంటే ఏమొస్తుంది చెప్పండి. బలవంతంగా తనని ఆపి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తాం పరువు కోసం. కానీ ఆ బంధం ఎక్కువ కాలం ఉంటుందా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని తన భర్తతో సుఖంగా ఉండగలుగుతుందా? మన పరువు పోతుంది అని పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేస్తే కంప్లీట్గా ఒక్కోసారి వాళ్ళని కూడా మనం కోల్పోయే సిట్యువేషన్ వస్తుంది. సో పేరెంట్స్ కూడా పిల్లల బాగు కోసమే చూస్తారు. కానీ సమ్టైమ్స్ మనం ఏం చేయలేం. వాళ్ళ చాయిస్కి కూడా ఓకే చెప్పడం తప్ప. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. చేసుకున్నవాడిని ఇది చేయడం కాకుండా ఆలోచించి కూర్చొని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని అర్థమయ్యేలా చెప్పి మీరు కూడా అర్థం చేసుకోండి. కానీ ఇలా దూరం చేసుకోవద్దు. సో కొన్నిసార్లు కొంతమంది లైఫ్ బాగుంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది వైల్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో అందుకోసమే నాకు తెలిసింది, నాకు చెప్పాలనిపించింది. అండ్ ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్న సిట్యువేషన్ని బట్టి నేను చెప్పాను. అంతేకాని ఇంకా దీంట్లో వేరే ఉద్దేశం ఏదీ లేదు. సో ఈ స్టోరీ ద్వారా మీకేం అర్థమైంది, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ అండి. జస్ట్ తెలిసింది చెప్పాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అండ్ మీ ఒపీనియన్ కూడా చెప్తే దాన్ని బట్టి కొంతమంది చూసిన వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. సో కామెంట్ చేయండి అండ్ అలాగే హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.